ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో వైసీపీ పార్టీని టార్గెట్ చేయడం మొదలుపెట్టింది. జూన్ 4వ తేదీన ఫలితాలు రిలీజ్ కాగానే వైసీపీ కార్యకర్తలు అలాగే నేతలపై దాడులకు దిగారు తెలుగు తమ్ముళ్లు. ఎక్కడికక్కడ వైసీపీ జెండాలను తగలబెట్టడం, గద్దెలను కూల్చడం, వైఎస్ఆర్ పేరును తొలగించడం మొదలుపెట్టారు తెలుగు తమ్ముళ్లు. అయితే ఇక ముందు జగన్మోహన్ రెడ్డి పాలనలో రెచ్చిపోయిన వైసీపీ నేతలను కూడా టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు టార్గెట్ చేసే ఛాన్స్ ఉంది. అలా టీడీపీ టార్గెట్ చేసే నేతల్లో మాజీ మంత్రి కొడాలి నాని మొదటి వరుసలో ఉంటారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనలో టీడీపీ నేతలను కొడాలి నాని తిట్టినన్ని తిట్లు ఎవరూ తిట్టలేదు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని అత్యంత దారుణంగా దూషిస్తూ రెచ్చిపోయారు కొడాలి నాని. వారంలో 1-2 సార్లు ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబును అలాగే తెలుగు తమ్ముళ్లను తిట్టేవారు కొడాలి నాని. అటు అసెంబ్లీలో నారా భువనేశ్వరి గురించి, నారా లోకేష్ పుట్టుక గురించి కూడా అసభ్యకరంగా మాట్లాడారంటూ కొందరి వాదన. అయితే వీటన్నిటిని తెలుగుదేశం పార్టీ నేతలు రివైండ్ చేసుకొని మరీ కొడాలి నానిని టార్గెట్ చేస్తారు. ఎమ్మెల్యేగా కొడాలి నాని గెలవలేదు కనుక అసెంబ్లీ బయటనే గుడివాడ నియోజకవర్గంలో అడుగడుగున కొడాలి నానికి ఇబ్బందులు పెడతారు. కొడాలి నాని క్యాడర్ను మొత్తం లాగేస్తారు. అసలు గుడివాడ నియోజకవర్గంలో కొడాలి నాని అడ్రస్ గల్లంతు చేసే ఛాన్స్ కూడా ఉంది. కొడాలి నానికి అండగా ఉన్న గుడివాడ నియోజకవర్గంను తెలుగుదేశం పార్టీ అడ్డగా మార్చే ఛాన్స్ ఉంది. కొడాలి నాని చేసిన అన్యాయాలు, భూ కబ్జాలు బయటకు తీస్తామంటూ తెలుగు తమ్ముళ్లు ఇప్పటికే రచ్చరచ్చ చేస్తున్నారు. సో ఈ విధంగా కొడాలి నానిని టీడీపీ టార్గెట్ చేసే ఛాన్స్ ఉంది. మరోసారి చంద్రబాబు కుటుంబాన్ని గురించి మాట్లాడాలంటే వణికిపోయేలా చేస్తారనే భావన కొందరిలో ఉంది.